సోది జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, ఉన్నట్టు చెప్తాను. ఏం చెప్తావు చూస్తా టైం పాస్ కోసం. సోది చెప్తానమ్మ సోది. ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉందమ్మా. అమ్మా దుష్ట శక్తి ఏం లేదమ్మా, మేము కష్టంగా ఉందంటే కాదు ఎట్లుంటది అమ్మా ఇంట్లో. దుష్ట శక్తిని బయటికి తెప్పిస్తానమ్మా. అవునా నిజమా? ఏం కావాలి నీకు? ఇప్పుడు నువ్వు ఒక చాటలో కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ, గాజులు మరియు జాకెట్ ముక్క, పండ్లు, పూలు తీసుకురా అమ్మా. ఆగమ్మా ఆగు, దాంతోనే పాటు 1000 రూపాయలు కూడా దే అమ్మా. దగ్గర 1000 రూపాయలు లేవు కానీ 500 ఉంది. సరే అమ్మా, 500తో పాటు 2 నిమ్మకాయలు, కొన్ని వేపాకులు కూడా దే అమ్మా. తెస్తాను. ఇల్లు కొంచెం బాగానే ఉంది, డబ్బులు లాగించాలి. పెట్టమ్మా అక్కడ. అన్నీ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇదిగో ఇదిగో అమ్మ, కొంచెం కుంకుమ పెట్టుకో. ఉందమ్మా, నీలోకి దుష్ట చెత్త వెళ్ళకుంటా. అట్లనే నాకు కొన్ని నీళ్లు దేవా అమ్మ ఒక చెంబులో. ఓకే తెస్తాను. మనకేం తెలియదు, జస్ట్ యాక్షన్ చేద్దాం. అమ్మ వచ్చేస్తుంది విషయం. అమ్మ వచ్చేసింది. కూర్చో అమ్మా. బూమ్ బూమ్ పరాశక్తి, బూమ్ బూమ్ పరాశక్తి. చలో 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 చలో. ఉండమ్మా. ఈ బియ్యం తీసి దీంట్లో వేయమ్మా. 3 పిడుకలయ్యమ్మా. ఇప్పుడు ఆ గ్లౌజ్ ముక్క, గాజులు, డబ్బులు పెట్టమ్మా. అమ్మా, నువ్వు మధ్యలో కుక్కల్ని తేవద్దు, మళ్ళీ అమ్మవారికి కోపం వస్తుంది. పంపించేయ్. నేను చెప్పింది జరిగితే నువ్వు నాకు బంగారు ముక్కు పిల్ల కొనియాలమ్మా, లేదంటే అమ్మవారికి ముక్కు మీదనే కోపం ఉంటుంది. ఫస్ట్ అయితే సోదరులో చెప్పాం, మళ్ళీ కావాలంటే నీకు వడ్డాలను కూడా కొనిపిస్తా. పూజ మధ్యలో అలాంటి మాట్లాడొద్దమ్మా, జోకులు వేయొద్దు. అన్నది అన్నట్టు జరుగుతుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా అమ్మ. సోది చెప్తా అమ్మ సోది. ఇంకా మెల్లగా పండ్లు తీసి దీనిలో పెట్టమ్మా. చెప్పాలంటే కొద్దిసేపు ఉండు, ఒక చిన్న గ్లాసు దే అమ్మా. సరే తెస్తా. అమ్మో, మనకేం తెలియదు, మేనేజ్ చేద్దాంలే ఎట్లనో అట్లా. నెక్స్ట్ ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పేద్దాంలే. ఏం తెలిసింది, వీళ్ళింట్లో తొక్కలేదు, తోటకూర కట్టవు లేదు. అమ్మో వచ్చేసింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పండి అమ్మా. ఎందుకు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయడాక?
అయినా నాకేం అవసరం, మీ ఇంట్లో ఏమున్నాయమ్మా దొంగతనంకి రావడానికి? బంగారం ఉంది, డైమండ్ నెక్లెస్ ఉంది, సిల్వర్ గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. సరే అమ్మా, నువ్వు ఒక గిన్నె దేపో. ఒకేసారి చెప్పచ్చు కదా, మా అన్న ఊరికి చెప్తావు. ముందు మీ కుక్కని ఇక్కడ నుంచి వెళ్ళమను, లేదా అమ్మవారి కోపం వస్తుంది. గిన్నెదేమ్మని ఎంతసేపు అయిందమ్మా? అమ్మో అమ్మో, ఏంటంటే వీళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయంట, మనము రాత్రి వచ్చి దొంగతనం చేద్దాం. అమ్మో ఎన్ని మంది ఉన్నాను మీ ఇంట్లో? వాళ్ళందరి పేరు వచ్చేసింది. కూర్చో అమ్మ. నిజానికి నాకు గిన్నె అక్కర్లేదా, ముత్తినే చెప్పా. ఇది తీసుకుపోయి మళ్ళీ పెట్టేసిరా పో. నువ్వు నాకు డబ్బులు పెట్టలే, పువ్వులు పెట్టలే, నిమ్మకాయలు పెట్టలే. మీకు ఇక్కడ మీ ఫ్రెండ్లు, మీ ఇంట్లో వాళ్ళు, మీకు కజిన్లు, నైబర్లు అని అందరినీ పిలుచుకురా అమ్మా. వాళ్ళల్లో ఏమన్నా దుష్ట చేతులు ఉంటే నేను వాళ్ళ నుంచి తీసేస్తా, తొందరగా తీసుకురా. ఎందుకు? దుష్ట చేతులు ఉంటే వాళ్ళలో తీసేస్తా, నువ్వు తొందరగా తీసుకురా, ప్రశ్నలు అడగకుండా. రేణు, ఈషా, ఎన్నిసార్లు చెప్పాలి కుక్కని తీసుకురాద్దని? నువ్వు బెడ్రూమ్లో పెట్టి రాపో. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. నాలో లేదు, మీలో ఉన్నదేమో అమ్మ. ఈమె ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ కంట్రీ నుంచి వచ్చింది చెప్పు. టాప్ నుంచి వచ్చిందమ్మా. మీకు ఎందుకమ్మా అవన్నీ? ఓన్లీ ఇండియన్స్ కే ఇది. పంపిమను, మళ్ళీ ఏం పని చేయవు, పంపించే. ఊరికే జోకేసా, ఇండియాలోనే ఉంటది వేరే దగ్గరికి. ఇప్పుడు వీళ్ళల్లో కుక్కల గురించి చెప్తా, ముందు నీ గురించి చెప్తా అమ్మ. నువ్వు పెద్దగైనాక పొడిగా అవుతావు, నువ్వు పెద్దగైనాక నీకు పెద్ద జుట్టు వస్తుందమ్మా. నీకు ఇంకా సంవత్సరంలో జుట్టు వస్తుందయ్యా. నువ్వు పెద్దగా అయ్యేసరికి బాడీ బిల్డర్ అయిపోతావు అయ్యా. చెప్పచ్చుగా. ఆమె అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతుంది అమ్మ. ఆమెకి అసలు తెల్లగా కాదు కదా, పెద్దగా నల్లగా అవుతుందమ్మా, నల్లగా అవుతుందమ్మా, నల్లగా అవుతుందయ్యాక నల్లగా అవుతావు. ఇక్కడ బ్లాక్ అనే పదం వాడద్దు, మీ ఎవ్వరు అసలు బ్లాక్ అనే దుస్తులే వేసుకోవద్దు. బొట్లు పెట్టుకోండి అందరూ. ఇక్కడ ఎవ్వరు మాట్లాడద్దు, ఎవ్వరు మాట్లాడుకుంటుండడానికి మీకు ఒక పలహారం ఇస్తా, అది చాలా రుచికరంగా ఉంటది. సరే కానీ ఏదో ఒకటి, మీ అందరు కళ్ళు మూసుకొని నోళ్ళు తెరవండి. మీ అందరు కళ్ళు మూసుకొని నోళ్ళు తెరవండి. ఫస్ట్ నువ్వే అమ్మా. దీని రుచి ఎలా ఉందో చెప్పు. అందరు తినండి. అంటే ఈయనలోనే ప్రేతాత్మ ఉంది, ఈయనకి అందుకే గుండు చేపించుకున్నాడు, నాకు అర్థమైపోయింది. ఓం త్రీం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం త్రీ, ఇందులో ప్రేతాత్మ ఉంది. ఓం త్రీ నా ఏ బయటికి రా ప్రేతాత్మ, బయటికి రా. ఈ అన్ని మొహం మీద పెట్టుకొని కోసేపు పట్టనే ఉండు, పడుకో. ఇప్పుడు పట్టండి మీ అందరికి అసలైన. మీ ఇచ్చిన 500కి ఇదే ఎక్కువ అమ్మ. నేను మళ్ళీ ఎవ్రీ ఇయర్కి
వస్తానమ్మా. నువ్వు రాకపో ఫస్ట్ అన్నం చల్లొద్దు అట్లా. మేము ఎవ్రీ ఇయర్కి వస్తాం. ఇది అన్నం కాదమ్మా బియ్యం. మీరు రోజు చేసుకునే అన్నం. మీరు కాదు, మీరు రోజు చేసే అన్నం. నేను ఫేక్ కాదు. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకో. నేను ఒరిజినల్. అమ్మో ఏదో ఒకటి. ఇంకా వీళ్ళతో మేనేజ్ చేయలేకపోతున్నా. వీళ్ళు ఫేక్ అని కనిపెడతారు. వెళ్ళిపోవాలి ఎందుకైనా మంచిది. మీరు రోజు వండుకునే అన్నంలో ఇది కొంచెం కొంచెం కలుపుకోండి. మీరు ఎక్కడ నుంచి కలిపి వండండి. అమ్మో క్వశ్చన్లు అడుగుతున్నారు. తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళొస్తా అమ్మా, వెళ్ళొస్తామమ్మా. మేము వెళ్ళొస్తా అమ్మా, వెళ్ళొస్తా. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తాం. బాయ్ బాయ్ అన్న. అమ్మ జంపురా. బాయ్ బాయ్. వీళ్ళు ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారు.